కంటే ఎక్కువనే కదా. అయినా కానీ దేవుడు అన్ని రకాలుగా ఆయన మమ్మల్ని వదిలిపెట్టలేదు. అంటే లేకున్నా సరే అయ్యో మేము ఇంకా మేము ఈ అయ్యో మేము మాకు లేదే ఇంకా మేము ఇంకా చాలా ఇక వదిలిపెట్టాలి అనేటువంటి సిచ్యువేషన్ అనేది రాలేదు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన సిచ్యువేషన్స్ అంటే మన పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే ఆయన కంపల్సరీ మనతో ఎప్పుడు ఉంటాడు. ఏ పరిస్థితి అయినా సరే ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు. అంటే ఏ విషయంలో కూడా బాధపడొద్దు నేను చెప్పదలుచుకుంది. అంటే బాధ ఉండకుండా ఉండదు, కానీ బాధ ఉండగానే ఆ బాధలో కూడా దేవుడు ఏంటనేసి అంటే సంతోషాన్ని ఇస్తాడు. అర్థమవుతుందా? మేము కూడా ఇంకా అనుకున్నాము ఈ ముగ్గురు ఇంకో ఆమె ఆడపిల్ల కదా అని కొంచెం ఫస్ట్ బాధ అనిపించింది. దేవుడు కూడా ఏంటనేసి అంటే ఆ పాపను కూడా దేవుడు ఆయన ఒక మంచి దాని గురించే పుట్టించిండు. ఆమె మంచిగా ప్రార్థన చేయడం అయినా ఏదైనా చేసే దాంట్లో కూడా మంచిగా ఉంటుంది పాప. అంటే ఆయన ఏది ఇచ్చినా కానీ సరే ప్రతిదీ కూడా మంచిదే ఇస్తాడు. మంచిదే ఇస్తాడు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మాకు ఏ నెలలు ఏం లేకున్నా సరే ఆయన అన్ని వాటిలలో మాకు తోడుగా ఉన్నాడు. అన్ని సమృద్ధినిచ్చిండు. ముగ్గురు బిడ్డల్ని ఏ కొదవ లేకుండా ఆయన ఇప్పటి వరకు కూడా మమ్మల్ని కాపాడుతున్నాడు. అదే అన్నట్టు ఇదే నా సాక్ష్యం.